everyone. బిఫోర్ మనం వాల్యూస్ని యాక్సెస్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా మనం ఫస్ట్ ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకోవాలి. మనకి డిక్షనరీని క్రియేట్ చేసుకోనికి వీ హ్యావ్ మెనీ మెథడ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ యూజింగ్ డిక్ట్ ఫంక్షన్. లైక్ డిక్ట్ అని చెప్పేసి మనకి ఏవైతే కీ వాల్యూ పేస్ కావాలో వాటన్నిటిని ఆ పారెంథసిస్లో ప్లేస్ చేసుకుంటాం అనమాట. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ యూజింగ్ కర్లీ బ్రాసెస్. జస్ట్ నార్మల్ కర్లీ బ్రాసెస్ యూజ్ చేసుకుని మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వీ కెన్ యాడ్ వాల్యూస్ ఇన్ టు దట్ డిక్షనరీ. So we can create using these functions or these methods. Now we need to add values into this dictionary. Values means which are key value pairs. మనం dict1 అనే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాం. ఇందులోకి ఒక వాల్యూని మనం యాడ్ చేయాలంటే మనం dict1 స్క్వేర్ బ్రాసెస్ లో మనకి కావాల్సిన కీ వాల్యూ ప్లేస్ చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు ద వాల్యూ విచ్ వి వాంట్. అంటే ఆ కీ వాల్యూకి ఏ వాల్యూ అయితే కావాలో దానిని ఈజ్ ఈక్వల్ తర్వాత ప్లేస్ చేసుకోవాలి. సో ఇలా మనం ఒక వేలో యాడ్ చేసుకోవచ్చు. అప్డేట్ కూడా సేమ్ ప్రాసెస్. బట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్రెడీ ప్రెసెంట్ ఎగ్జిస్ట్ అయి ఉన్న కీని తీసుకొని దానికి వాల్యూని యాడ్ చేస్తాం, అంటే అప్డేట్ చేస్తాం. బట్ యాడ్ ఫంక్షన్కి వచ్చరికి మనమే ఒక కీని క్రియేట్ చేసి వాల్యూని యాడ్ చేస్తాం అనమాట. డిక్షనరీలో ఉన్న వాల్యూస్ ని మనం 2 types గా యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ యూజింగ్ గెట్ ఫంక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ యూజింగ్ కీ. కీని యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఇఫ్ ఆ కీ అనేది మనకి డిక్షనరీలో లేకపోతే ఇట్ రిటర్న్స్ ఎర్రర్. బట్ గెట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ ఎర్రర్, ఇట్ రిటర్న్స్ నన్ వాల్యూ. ఆర్ ఎల్స్ వీ కెన్ ప్లేస్ ఎనీ డిఫాల్ట్ వాల్యూ. లైక్ మనకి అక్కడ ప్లేస్ లో నా నేమ్, నాకు అశ్విత అనే నేమ్ రావాలనుకుని నేను అశ్వితాన్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ 2 మెథడ్స్ యూజ్ చేసుకుని మనం వాల్యూస్ ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఈజ్ రిమూవింగ్. Removing can be done in 2 types, using pop function and another one is using del. Del method ni use చేసుకుని మనం ఒక key value pair ని రిమూవ్ చేయొచ్చు. బట్ it doesn't return any value. లైక్ మనం రిమూవ్ చేసిన వాల్యూని అది రిటర్న్ చేయలేదు. బట్ పాప్ ని యూజ్ చేసుకొని మనం రిమూవ్ చేసిన వాల్యూని కూడా ప్రింట్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ ప్లేస్ ఎనీ డిఫాల్ట్ వాల్యూ. ఇప్పుడు మనకి 7 అనే కీని మనం రిమూవ్ చేయాలి, ఆ వాల్యూ అనేది డిక్షనరీలో లేదు. అలాంటప్పుడు మనం పాప్ యూజ్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ ఎర్రర్. దాని ప్లేస్ లో మనకి డిఫాల్ట్ వాల్యూ మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ ఇన్ డిక్షనరీస్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.